హలో గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది ఇన్స్టెంట్గా వేసుకునే దోశ అండి. ఎలాంటి పప్పులు పిళ్ళు నానబెట్టకుండా ఏమి లేనప్పుడు అప్పటికప్పుడు వేసుకునే దోశనండి. ఇది చాలా క్రిస్పీగా బాగుంటాయి. దీన్ని గ్రీన్ చిల్లీ అండ్ కొరియాండర్ తోటి చేసిన దోశ అండి. చాలా చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు చేసినది. ఒక గరిటతో మైదా పిండి తీసుకునండి. అలాగే 3 లేదా 4 గరిటెలు బియ్య పిండి తీసుకోవచ్చు. నేను 4 గరిటెలు తీసుకుని దాంట్లో మనం ముందుగా దానికి ఒక 7-8 మిరపకాయలు తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు. అలాగే కొత్తిమీర ఒక చిన్న కట్ట తీసుకున్నాను. ఇవన్నీ శుభ్రంగా కడిగి కొత్తిమీర మిరపకాయలు కడుక్కుని రెడీ చేసుకోవాలి. అది రెడీ చేసుకుని ఇవన్నీ చిన్న ముక్కలు కారాన్ని బట్టండి. ఈ కారం మాకు సరిపోయింది. కొద్దిగా ఇంకా కారం వేసుకోవచ్చు. మామూలుగా అయితే ఈ కాయలు కారం ఉంటాయని ఇవే వేసానండి. ఒక 7-8 కాయల వరకు వేసాను. ఇవి కారం సరిపోయింది. ఇవన్నీ కూడా శుభ్రం కడిగి మిక్సీలో వేసుకుని అప్పటికప్పుడు చేసుకుని కడిగేసి వెంటనే దాంట్లోనే కొద్ది జీలకర్ర ఉప్పు వేసి మిక్సీ పట్టుకుని మనం రెడీగా ఉంచుకున్న ఈ పిండిలో వేసి కలుపుకోవాలి. ఇది కలుపుకొని శుభ్రంగా కలుపుకొని రెడీ చేసుకుని ఉంచుకోవాలండి. నేను ఇది ఎంతసేపు అంటే ఇది ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదండి. అలాగే దీనికి అప్పటికప్పుడు చట్నీ అండి. పుట్నాలు, పల్లీలు మరియు కొద్దిగా కొబ్బరి, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా చింతపండు, ఉప్పు వేసి అప్పటికప్పుడు చేసండి. ఈ చట్నీ కూడా దీంట్లో కాంబినేషన్ బాగుంటుందని చేశాను. ఇవి అప్పటికప్పుడు అండి ఇలా వేసుకుని ఇది కూడా మిక్సీ పట్టుకుని చట్నీ కూడా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకుని పక్కన పెట్టుకుని దీంట్లోకి తాలింపు వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుని తాలింపు వేసుకోండి. సింపుల్గా 5 నిమిషాల్లో కంటే కూడా ఎక్కువ టైం పట్టదు. ఈ చట్నీ ఇది ప్రిపేర్ చేసుకోవడానికి తొందరగా అయిపోతుంది. ఏంటంటే అప్పటికప్పుడు ఉద్యోగస్తులు కానీ ఎవరైనా వచ్చినప్పుడు కానీ రాత్రిపూట ఏదైనా టిఫిన్ తినాలనుకుంటుంది, పొద్దున బ్రేక్ఫాస్ట్ కానీ సాయంత్రం కాలం నుంచి పిల్లలు వచ్చినప్పుడు చదువుకుంటారు. ఎందుకంటే టీనేజ్ పిల్లలకు ఆకలి అది ఎక్కువగా ఉంటుంది చదువుకునే పిల్లలకి. అలాగే ఉద్యోగస్తులు కూడా అప్పటికప్పుడు ఏదైనా చేసుకోవాలనుకున్నప్పుడు ఇది తొందరగా రెడీ అయిపోయే ఐటెం అండి. చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది తొందరగా అయిపోతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీన్ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత చట్నీ రెడీ చేసుకుని తర్వాత పెనం కాల్చుని మనం ఈ పిండిని దోశ పిండి బ్యాటర్లా కలుపుకొని కొద్దిగా పలుచగా కలుపుకొని పైనుంచి స్ప్రెడ్ చేసుకుని వేసుకోవాలి. దాన్ని అర్థం అక్కర్లేదండి. స్ప్రెడ్ చేసుకుంటూ పలుచగా వేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. ఈ దోశలు అప్పటికప్పుడు 5 నిమిషాల్లో అయిపోతాయండి. టేస్ట్ మటుకు చాలా బాగుంటాయి. దీనికి చట్నీ చెప్పే కదా, ఇది నంచుతుండడానికి బాగుంటుంది. ఎందుకంటే బయట ఈ వాతావరణం ఇవి చాలా వర్షాకాలం కాబట్టి బయట వాతావరణం బాగుండదు. అలాంటప్పుడు ఏంటంటే అప్పటికప్పుడు పిల్లలు వచ్చినప్పుడు వెంటనే ఇలా చేసి పెట్టడానికి అనువుగా ఉంటుంది. ఎంతో సమయం కూడా పట్టదండి. ఉద్యోగస్తులకి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎవరికైనా ఇది ఉపయోగకరమైంది. ఇది ఎలా ఉంది ట్రై చేయండి. దీనికి ఎక్కువ మైదా పిండి వాడాను, అంటే ఎక్కువ వాడము, కానీ ఎప్పుడైనా ఎమర్జెన్సీకి ఒకసారి వాడినా ఇబ్బంది ఉండదు. రెగ్యులర్గా వాడకూడదు. కానీ గోధుమ పిండి వేస్తే ఇదిగా ఉంటాయండి, బాగుండవు. అందుకని మైదా వేసాను. అది కూడా ఒక గరిటె వేసానండి. వేసి 3-4 గరిటెలు బియ్యపిండి వేసాను. వేసుకు ఇలా రెడీ చేసి చట్నీ అండి సర్వ్ చేసుకోవడం. ఇది ఎలా ఉంది చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని మంచి వీడియోలు పెట్టడానికి నాకు అవకాశం ఉంది. బయట పిల్లలకి అడిగినప్పుడు కొన్ని వాటికంటే కూడా ఇలాంటివి చేసి పెట్టడం చాలా ఈజీగా అయిపోతుంది, సింపుల్గా అయిపోతుంది. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆరోగ్యానికి కూడా మంచిది. ఎందుకంటే ఇంట్లో వేసేవి కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అప్పటికప్పుడు చేసుకునేవండి. ఈ రెసిపీ ఐటమ్స్ అన్నీ కూడా నేను సింపుల్గా చేసేవి, ఎందుకంటే తేలిగ్గా అయిపోయేవి చూపించేది జాబ్ హోల్డర్స్కి ఉపయోగపడతాయని, అలాగే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కూడా తొందరగా ఉపయోగపడతాయనండి. ఏంటంటే పిల్లలు అడిగినప్పుడు నోటితో కాదనకుండా చేతితో లేదనుకుంటా అప్పటికప్పుడు చేసి పెట్టామండి. ఇంకా ఉన్న వాటితోటే చేసి పెడితే వాళ్ళు కూడా ఆనందంగా తృప్తిగా తింటారు. ఈ పిండి బ్యాటర్ మొత్తానికి ఒక 10 దోశలు వేయండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.